ఏంది మే నేనెంతో ఉత్సాహంగా రొమాంటిక్ గా పాడుతూ ఉంటుంటే నువ్వట వెనక లాగేసేసి మూడంతా పాడు చేస్తున్నావు. మన జీవితంలో నిట్టూర్పులకి ఓదార్పులకి తప్ప ఇట్లాంటి వాటికి అవకాశం లేదు కదబ్బా. మూర్ఖులు మాత్రమే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ తెలివైన వాడు అవకాశాన్ని సృష్టించుకుంటాడు. ఏది స్ట్రైట్ గా నా కళ్ళలోకి ఒక తూరు చూడు. రొమాంటిక్ చూడమంటే అట్ట దడిపించేటట్టు చూస్తావేంది మే? నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు. పోండి, నాకు సిగ్గేస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే. సిగ్గు వచ్చిందంటే ఇప్పుడే ట్రాక్ లో పడుతున్నావు. ఇటు చూడు చూడు మే. అబ్బా ఏమే లక్క, మనకు పెళ్ళయ్యి ఈ నెలలో మనకు పెళ్లి రోజు కూడా రాబోతుంది, కానీ ఇంతవరకు అయ్యో ఏడవద్దబ్బా. లేదు, నేను ఆడవలేదు. ఏమైనా గోవింద్ గడు అదృష్టవంతుడు. వాడు అదృష్టాన్ని చూస్తుంటే నాకు ఈర్ష్యగానే ఉండదు, అసూయగానే ఉండదు. ఓ పక్క పోతే పోయిందిలే, తమ్ముడే కదా, ఓడైనా సుఖపడతాడని ఆనందంగానే ఉండదు. పెళ్ళైన వెంటనే ఓడికి జరగాల్సినవి అన్ని జరుగుతూ ఉండయి, మనకు మాత్రం కాల్లో కూడా జరగట్లా. ఈ మల్లెపూలు చూస్తూ మూర్చిపోవాల్సి వస్తుంది, ఈ రోజా పూలు చూస్తూ రోజించాల్సి వస్తుంది. ఇంకా ఇట్ట కాదు, నేను ఈ ఇంటి పెద్ద కొడుకు, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు. వాడికంటే ముందు మనకు జరగాల్సిన ముచ్చట్లు జరిగి తీరాల్సిందే. ఇస్తానన్న బాకీ తీరేదాకా నీ మొగుణ్ణి నిన్ను తాకనీనని నీ మొగుడి మీద ఒట్టేయమే. అమ్మా, నా తాళి. నేను కట్టిందమ్మే తాళి. అత్త ఒట్టేయించుకుంది. నేను ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టాననుకో, నాకు ఈ మంగళసూత్రం దక్కదు. ఎందుకు దక్కదు మే? మంగళసూత్రం ఆడికి పోద్ది, మెళ్ళలోనే ఉంటది. ఇదిగో నీకు ఏమైనా అవుతుంది. నేను ఈ ఆటపడ్డలకి రాలేను స్వామి. అసలే మీ అమ్మ నోరు పవర్ఫుల్. ఏమైనా అయిందంటే జీవితాంతం నేను పసుపు కుంకుమ లేకుండా బతకలేను. అమ్మే చెప్పేది దీని బాధ నా గురించా, దీని పసుపు కుంకాలు ఉండవనే దాని గురించా? ఏందో ఎన్నడి ఎన్న సిరిప్ నవ్వెందుకు వస్తుంది అంటే వస్తుంది. ఏయ్, ఏమైంది నీకు? ఏం లేదు, నాకొక డౌట్. ఏం డౌట్? ఇప్పుడు పెళ్లి కంటే అన్ని అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ కి ఇవన్నీ అవసరమా? పెళ్లి కొడుకు నగలు చూస్తూ కూర్చుంటాడా, నిన్ను చూస్తూ కూర్చుంటాడా? అయినా ఇవన్నీ అడ్డు కదా, మళ్ళీ అదొక టైం వేస్ట్. ఏ ఇన్నాళ్ళు మాటలు రాని దానిలో ఉండేదానివి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావే? ఛీ, వెక్కమా ఇల్ల.
ఆహా, నీకు లేని సిగ్గు నాకెందుకమ్మా? పూరి, నగలన్నీ పెట్టేసినావా? పెట్టాను. కానీ ఇప్పుడు నీ చేతిని ఇంకొకతని చేతికి అప్పగించేశావు. అతన్ని అనుసరిస్తూ పోతూ అతనికి తగ్గట్టుగా నడుచుకుంటూ సంతోషంగా ఉండాలా, సరేనా? అమ్మా, నాకు నువ్వు మాట ఇవ్వాలమ్మా. అవునమ్మా, మీరిప్పుడు ఈ ఇంటికి వియ్యంకులు. మీరు కేవలం నా తల్లిదండ్రులానే కాకుండా అత్తగారికి ఇష్టం లేకపోయినా ఈ ఇంటి కోడలనయ్యాను నేను. మీరది గుర్తుపెట్టుకోండి. కనకరత్నం అత్తకి నేను కోడలనవ్వడం ఇష్టం లేదని మీ అందరికీ తెలుసు. అయినా నేను ఇంటి కోడలను అయిపోయాను. ఆవిడ కోపం, ఆవిడ పద్ధతి అన్నీ మీకు తెలుసు. దయచేసి ఇక నుంచి ఆవిడికి మాటకి మాట సమాధానం చెప్తూ గొడవలు పెంచుకోకుండా కొంచెం సర్దుకుపోవడానికి ప్రయత్నించండమ్మా. మేము సర్దుకుపోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. ఆవిడెక్కడ ఉండనిస్తుంది? ఎవరో ఒకరు ఓపిక పట్టకపోతే పరిస్థితులు ఎట్లా సర్దుమణుగుతాయమ్మా? ప్లీజ్ మా, పురించుకో. సర్లేమ్మా, నువ్వు చెప్పినావు కదా, ఉనకాగే నేను అన్ని సర్దుబాటు చేసుకుంటా, సరేనా? అసలు మనం మన కొంపలో ఉన్నాము, అరవరాజ్యంలో ఉన్నాము, నాకేం అర్థం కావట్లేదు. ఎవ్వడూ మనం లెక్క చేయట్లా. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తున్నాడు. జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. మనం మాత్రం ప్రేక్షకుల్లాగా గుడ్లప్పకిస్తూ కూర్చోవలసి వస్తుంది. ఇదంతా ఈ గిల్లుడు నరసింహాన్ని చూసుకుని వచ్చిన ధైర్యం. ముందు నుంచి ఆ అరవపిల్లకి వాళ్ళమ్మ నాయనికి నరసింహం చూసుకుని ధైర్యం ఎక్కువైపోయినది. కనీసం ఇప్పుడు మనల్ని మాట మాత్రమైనా సంప్రదించకుండా వాళ్ళిష్టానికి ముహూర్తం చూసి పెట్టేసుకుని అంతా రెడీ చేస్తా ఉండారు. ఆ పెద్దోడు పెద్ద కోడలు కూడా సైలెంట్ గా గదిని అలంకరిస్తా ఉండారు. అసలు నువ్వంటే లెక్క లేకుండా పోయింది. ఒక ఆడదాని వల్ల మహామహారాజ్యాలే కూలిపోయినాయంటారు. ఇప్పుడు దీనివల్ల నా ఇల్లు నా అహం కూలిపోవడానికి నేనస్సలు ఒప్పుకోను. ఎలాగైనా ఇదంతా ఆపాలా. ఆ సాంబారు మోజులో పడి నేనెంత అనుకున్నా ఏం చేసినా ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చేసిండాడు. అది ఇంటి కోడలుగా అడుగు పెట్టచ్చు గాని వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కాపురం చెయ్యడానికి ఈల్లేదో. పొరపాటున వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టేసిండారంటే ఇక దాంతో గోవిందం కూడా నన్ను లెక్క చేయడు. ఇక వాళ్ళని ఇడదీసేది అసాధ్యమైపోయింది. ఏదో ఒకటి చెయ్యాలా. ఈ తొలిరై జరగకుండా ఆపాలా. తొలిరేయికి గదిలోకి వెళ్లే ముందు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు కదా, అప్పుడు వాణ్ణి అడిగి కడిగి పారే. అసలు పీటల మీద మళ్లీ వీళ్లు తతంగం జరిపించుకున్నప్పుడు ఆశీర్వాదం కోసం కూడా ముందు వాడు నీ కాళ్లు పట్టుకోలా, వాళ్ళ అత్తగారు మామగారి కాళ్లే పట్టుకున్నాడు. ఆ తర్వాతే నీ దగ్గరికి ఆశీర్వాదం కోసం వచ్చినాడు. అక్కడే చూడు,
వాడు ఎంతగా అవతల వైపు మొగ్గు చూపిస్తున్నాడో అని. ఈ విషయాలన్నీ నిలదీసి అడిగి తొలిరేయి జరగడానికి వీల్లేదు అని చెప్పు. అమ్మా, నేను గానిప్పుడు వాళ్ళతో ఆ మాట అన్నానంటే ఇంకా చులకనైపోతాను. అది కాదు, ఎట్టా అయినా ఈ తొలిరేయి ఆగాల. దానికి వేరే ఏ ఆలోచనైనా చెయ్యండి. ఉన్న పళంగా ఈ ముహూర్తం ఆగిపోవాలంటే ఈ ఇంట్లో ఆపదో అరిష్టమో రావాలి. అమ్మా, ఈ ముహూర్తం ఆగిపోవాలంటే అది నీ మీద ఆధారపడి ఉంది. ఏం చెయ్యాలరా? కరెక్ట్గా ముహూర్త సమయానికి నువ్వు గుండెపోటు వచ్చినట్టుగా పడిపో. నేను కేకలో బొబ్బలో పెట్టి అందరినీ డిస్టర్బ్ చేసి పడేస్తా. చావు బతుకులో ఉన్న నువ్వు ఇక్కడుంటే వాళ్లకు ఫస్ట్ నైట్ గురించి ఆలోచనే రాదు. ఆ తర్వాత నిన్ను హాస్పిటల్కి మోసుకెళ్ళటం ఆ గొడవంతా ఉంటుంది. దెబ్బతో ఈ ముహూర్తం కాస్త వాయిదా పడిపోతుంది. లేదు వాళ్ళు వేరే ముహూర్తం పెట్టారనుకో, దాన్ని ఎలా చెడగొట్టాలో తర్వాత ఆలోచిద్దాం. అవునమ్మా, ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గం. సరే, సరిగ్గా ముహూర్తం టైం చూసి గుర్తు చేయండి. నేను చూపిస్తానుగా నా నట విశ్వరూపం, నా తొలిరేయి. చిచ్చి, ఈ తొలిరేయి ఎట్టా జరుగుతుందో చూస్తా. శుభమాని కార్యం జరిగే బెడ్ మీద పడుకుని ఏడుస్తా ఉండవింది. సిగ్గులేదు నీకు? సిగ్గుగానే ఉండదు మే, మామూలు సిగ్గు కాదు. అసలు తలెత్తుకోలేకపోతున్నా. ఇదిగో, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని, నిన్ను ల్యాబ్ తీసుకుపోయి పెళ్లి చేసుకున్నానని నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు శోభనం కూడా చేసుకోబోతున్నాడు. కానీ నేనేమో పెళ్ళై కూడా బ్రహ్మచారి బతికేంద్ర సామే. సిగ్గు లేకపోతే సరే. అదే కదా చెప్తున్నాను, సిగ్గు లేక చచ్చిపోతున్నానని. అయినా ఈ ఇంట్లో తొలిసారిగా జరగాల్సిన కార్యం మందే. నేను ఒప్పుకోను, ధర్నా చేస్తాను. నేను నీకు బాగా పిచ్చెక్కినట్టుండాది. నోరు మూసుకొని రెడీ చెయ్యి. ఏయ్, ఏంటిది పిచ్చి పిచ్చిగా? నా వల్ల కాదు, నా చేతులతో నేను చేయలేను. ఏందనా ఏడు కూర్చొని ఏడుతా ఉండవు? ఇదేం సరిలేదు. అనో, నువ్వు బయటకు పో, నేను రెడీ చేస్తా. వదిన, నువ్వు కూడా పోయి వదిన రెడీ చెయ్యి. ఇవన్నీ పెళ్ళైన వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లు. మీకేనా పెళ్ళైంది? మాకు కూడా అయింది పెళ్ళే. అంటే మరి నేను కూడా కట్టినాను కదా పసుపుతాడు. ఎక్కువ చూడబాక, గుడ్లు బయటపడతాయి. మీ ఇద్దరిని నేను ఒంటరిగా వదిలేసిపోయినానంటే మామ నన్ను కోడలని కూడా చూడకుండా లెక్క లేకుండా తిడతాడు. నేనైతే పోను, ఈ ఇన్నే ఉంటా. ప్లీజ్, ఇల్లంతా జనం, కాసేపు సరదాగా మాట్లాడుకునేదానికి గ్యాప్ దొరకట్లా. ఏదో రెడీ చేస్తా ఉన్నట్టు 4 మాటలైనా మాట్లాడుకుంటాం. కనీసం దీనికి కూడా నువ్వు కరుణించకపోతే ఇంక మేమేం చేయము. పెళ్ళి 5 సంవత్సరం అయినది. ఆ బాధ ఏంటో మీకు కూడా తెలుసు కదా. ఇంకా నా కడుపు రగల్చమాకరా. తెలుస్తా ఉంది కదా, పో. నువ్వింకా కొవ్వొత్తి లాంటోడువే, కరిగిపోతూ నలుగురికి ఎలుగు నీయాల్సిందే. పెద్ద కొడుకు కదా. అవునరా, నేను కొవ్వొత్తినే. వెలిగి వెలిగి కరిగి చివరికి ఆరిపోతాను. మీరు మాత్రం ఆ వెలుగులో జలసాగా ఉండండి. నా కర్మ, కొవ్వొత్తంట కొవ్వొత్తి. ఈడు చూడు నాకేం బిరుదిచ్చినాడు. నేను పోతా. వదిన, రాముడున్న చోటే సీతకు అయోధ్య. రాముడు పోయినాడు, నువ్వు పో అట్నే. ఈ ఇంటికి వచ్చిన కాడి నుంచి అశోకవనంలో సీతలా ఉందయ్యా నా పరిస్థితి. పోనీలే, ఇదిగో హద్దుల్లో ఉండు. అబ్బే
పూరి 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 ప్లీజ్ 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 ఊరికే ఏదో సరదాకి అట్ట జోకేసిన అట్ట సరదా కూడా మాట్లాడకపోతే ఎట్టమ్మా నీ సరదాలు నాకు బాగా తెలుసు. నీకు తోకొక్కటే తక్కువ. అంటే కోత అంట ఉండవా నన్ను? మరి వేసేవన్నీ కోతి వేషాలే కదా. మామూలుగానే నీ మొహం ఆ గడ్డంలో ఇంతే కనబడుతుంది. మళ్ళీ దాంట్లో అలకొక్కటి. మొహం చూడు ఎట్లా ఉందో. ఈ మొహం చూసే కదా పడిపోయినావు. నా హార్ట్ కూడా ఎట్లా ఉంటది కదా. నీ హార్ట్ ఉంటుందిలే కోతిలాగా. పూరి పూరి ఎన్ని ఇబ్బందులైనా సచ్చి సడైనా మనల్ని భార్య భర్తలను ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత మనకు కూడా ఇట్ట మొదట ఏర్పాటు చేస్తారు కదా. అబ్బా ఓ రే 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 కంట్రోల్ రా. పూరికి కోపం వస్తుండదే, బుద్ధిగా ఉండాలి సరేనా? గుడ్ బాయ్. பூரி எங்க இருக்க? இதோம்மா வந்துட்டா. పూరి 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 ఏందో చేతికి అందిందే నోటికి అందట్లా. పాడు జీవితం. తాళి కట్టా కూడా సన్యాసి బతుకు బతకాల్సి వస్తుంది. కర్మ. రేయ్ ఏందిరా ఒంటరిగా కూర్చుండావు? మీ అన్నేడి? ఈ చెత్తనా కొడుకేడి? అన్నా వదినా గది రెడీ చేసేదానికి పోయినారు. ఈనా కొడుకేడు మరి? ఏమో నాకేం తెలుసు. ఈ దొంగనా కొడుకు నీ శోభనం ముహూర్తంలోపు ఏదో గొడవ పెట్టేటట్టుండాడ్రా. ఆ పూరి అంటే తిరుగుతున్నట్టుండాడు. వీడేం చేయాలో తెలియడంలా. సర్లే నాయనా, ఓడికి తెలుసులే, మరీ అంత ఇదిగా ఏది చేయడు. రేయ్ వాడు కోతినా కొడుకురా, వాడి బుద్ధి తిన్నగా ఉండదు. సర్లే ఇప్పుడు వాడి గురించి ఎందుకులే గాని నువ్వు మాత్రం అనుకున్నది సాధించినవురా.
గీతను చేసుకోవాలని ఒంటి కాలు మీద నిలబడినావు. పోరాడి ఎట్నా కట్ట గీతను నీ భార్యను చేసుకున్నావు. నీకు వేదిక మీద జరిగిందే పెళ్ళి, అది కాదు నిజమైన పెళ్ళి. ఇంకా జీవితాంతం నీకు జరగబోయేదే అసలైన పెళ్ళి. నాయనో, ఏంది భయపెడుతున్నావు? భయపెట్టడం లేదురా కొడక, జరగబోయేది చెప్తా ఉండా. పెండ్లికి ముందు ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చేయాలి, ఆ అమ్మాయి ఏం చెప్పినా చేసేయాలి, ఆ అమ్మాయి కోసం ఎంతకైనా తెగించాలి అనిపిస్తుంది.